అవును. సరే అలాగే అనుకుందామండి. అంటే అధికారంలోకి రావడానికి ఆల్‌మోస్ట్ అక్కడ అవకాశాలు ఉన్నాయంటారు కాంగ్రెస్‌లో మీరు ఏపీలో. ఉన్నాయేమో. అంటే ఎజెండా ప్రత్యేక హోదాయేనా? అజెండా వచ్చేసి పంచముఖ వ్యూహము 6 సూత్రాల కార్యక్రమం ప్రస్తుతానికి. హ్మ్. పంచముఖ వ్యూహము అంటే ఒకటి నంబర్ 1 కేంద్రములో 10 సంవత్సరాలుగా మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను సూటిగా, ధాటిగా, ధీటుగా ప్రజాక్షేత్రంలో చెప్పాలి. హ్మ్. రెండవది గతంలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలు రాష్ట్రంలో, ఇప్పుడు 5 సంవత్సరాలుగా రాష్ట్ర వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో చెప్పడం. హ్మ్. రెండవది. హ్మ్. మూడవది గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ 2004 నుంచి 2014 వరకు గాని, హ్మ్. అంతకుముందు గాని హ్మ్. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఆరోగ్యశ్రీ గాని, 108 గాని, 104 గాని, ఫీజు రింబర్స్‌మెంట్ గాని, స్కాలర్‌షిప్‌లు గాని, ఉచిత విద్యుత్తు గాని, రూపాయికి కిలో బియ్యం గాని, అమ్మఒడి గాని, అమ్మహస్తం గాని, అమ్మఒడి ఇప్పుడు వచ్చిందనుకోండి. మిగతా వచ్చేసి హ్మ్. అమ్మహస్తము, బంగారు తల్లి ఇవన్నీ అనేక పథకాలు సంక్షేమ అభివృద్ధి పథకాలు గతంలో చేసినేటి ఒకసారి ప్రజలకు గుర్తు చేయడం. నాలుగవది మేము ఈసారి ఎన్నికల్లో అధికారం లేకొస్తే ఏమి చేస్తాం? అది కూడా చెప్తున్నాం మేము. హ్మ్. దాని కింద ప్రస్తుతానికి 6 సూత్రాలు పెట్టుకున్నాం. ఒకటి రైతులకు సంబంధించి రూ. 3,00,000 వరకు రుణమాఫీ. హ్మ్. రెండవది మహిళలకు సంబంధించి రూ. 500 వంట గ్యాస్ సిలిండర్ సరఫరా. మూడవది పేదలకు సంబంధించి ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు రూ. 6,000 ఆర్థిక సహాయం. హ్మ్. నాలుగవది రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను వచ్చే మొదటి రోజు నుంచి అమలు చేయడం. హ్మ్. ఐదవది రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్‌మెంట్ ప్యాకేజీ నిధులు ఇవ్వడం. హ్మ్. ఆరవది విభజన చట్టంలో పేర్కొన్నబడి అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలను ఏడాది లోపల పరిష్కరించడం. దాని కింద కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, హ్మ్. దుగరాజపట్నం ఓడరేవు, పోలవరం పూర్తి చేయడం, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ రైల్వే జోన్, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇవన్నీ వస్తాయి. ఓకే. కాబట్టి ప్రస్తుతానికి ఈ 6 సూత్రాల మీద పోతూ అంటే ఈ అంటే లోపల మేనిఫెస్టో కాదండి. ఆ! కర్ణాటకలో 6 సూత్రాలు, తెలంగాణలో 6 సూత్రాలు అన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ 6 సూత్రాలేనా? లేదంటే మేనిఫెస్టోలో భాగంగా ఇంకా మళ్ళీ 6 వేరుంటాయా? అడిషనల్ గా వస్తాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌కు కర్ణాటకకు, తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ డిఫరెన్స్ ఏమంటే అక్కడ ఓన్లీ స్టేట్ ఎలక్షన్సే వచ్చాయి. ఈసారి జమిలీ ఎన్నికలు. హ్మ్. కేంద్ర లోక్‌సభకి ఎన్నికలు, అసెంబ్లీకి ఎన్నికలు కాబట్టి అవును. రాష్ట్ర ప్రభుత్వం చేసేటివి కొన్ని వస్తాయి. కేంద్ర ప్రభుత్వం చేసేటివి కొన్ని వస్తాయి. హ్మ్. ఇప్పుడు నేను చెప్పిన 6 కూడా కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే చేసేటివి. హ్మ్. ఇప్పుడు నేను చెప్పిన 6 కూడా ఆ! దీంట్లో 3 వచ్చేసి ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే. 3 జనరల్‌గా దేశానికంతా. హ్మ్. ఇప్పుడు రైతులకు రుణమాఫీ అనేది కేంద్ర ప్రభుత్వం చేసేది. ఇది హ్మ్. రాష్ట్ర ప్రభుత్వం మీద బర్డెన్ పడదు. రెండవదొచ్చేసి ఎల్‌పీజీ సిలిండర్ 500 అనేది ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఇది కేంద్రం భరించేదే. హ్మ్. మూడవదొచ్చేసి నిరుపేద కుటుంబాలకు నెలకు రూ. 6,000 ఆర్థిక సహాయం ఇది కేంద్రం భరించేదే. హ్మ్. నాలుగోది ప్రత్యేక హోదా కేంద్రమే చేస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే. హ్మ్. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్‌మెంట్ ప్యాకేజీ కేంద్రమే చేస్తుంది ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే. హ్మ్. చట్టంలోని అంశాలు ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే కడప కేంద్రమే స్టీల్ చేస్తుంది. ప్లాంట్, కాబట్టి దుగ్గరాజపట్నం ఇ ఇవన్నీ కేంద్రమే చేసేది. ఇవన్నీ ఇవన్నీ కేంద్రమే కేంద్ర పరిధిలో ఏపీ అవసరాల కోసం ఈ మేనిఫెస్టోలో పెడతారనుకుందాం. ఇవన్నీ చేసేది. సరే మీరు తర్వాత 24 ఇవి కాక మేము మేనిఫెస్టో కమిటీ ఒకటి మొన్ననే కూర్చున్నాము. దీంట్లో కొన్ని అడిషనల్‌గా అటు నేషనల్ లెవెల్‌లో చేసేటి, కొన్ని స్టేట్ లెవెల్‌లో చేసేటి అడిషనల్‌గా ఇప్పుడు హ్మ్. 5 గ్యారంటీలు, 6 గ్యారంటీలు ఉన్నాయి గదా! కర్ణాటకలో 5 గ్యారంటీలు, తెలంగాణలో 6 గ్యారంటీలు. హ్మ్. ఆ టైపులో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కొన్ని గ్యారంటీలు వచ్చేసేసి ఇవి కాక వాటిని కూడా మేము పొందుపరచడం జరుగుతుంది. మరి ఎలాబొరేట్‌గా ఎక్కువగా మళ్ళా ఇవి అసాధ్యమయ్యే స్థాయిలో నేను ఇప్పుడు చెప్పినటన్నీ కూడా రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధం లేదు. హ్మ్. ఓన్లీ కేంద్ర బడ్జెట్ ఈ 6 గూడా. హ్మ్. కాబట్టి రేపు రాష్ట్ర బడ్జెట్‌లో ఆల్రెడీ అమల్లో ఉన్న పథకాలను కంటిన్యూ చేస్తూ మరికొన్ని ఎక్స్‌ట్రాగా పెడతాము. అది ఆర్థిక క్రమశిక్షణ లోబడే చేస్తాం. హ్మ్. ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం ఎప్పుడూ మేము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ హ్మ్. ఆ విధంగా ఆర్థిక మహిళలకి క్రమశిక్షణ బస్ రాహిత్యం మహిళలకి బస్ ఫ్రీ లాంటిది కూడా చూడొచ్చా ఆంధ్రప్రదేశ్‌లో? ఇది మేము మేనిఫెస్టో కమిటీ కూర్చుంటున్నాము. ఇది ఒకసారి మళ్ళా అది కూడా చర్చకొచ్చింది. హ్మ్. ప్రస్తుతానికొచ్చేసి రూ. 500 వంట గ్యాస్ సిలిండర్ సరఫరా అనేది అది జాతీయ లెవెల్‌లో చేసుకుంటారు. అది చేశాయి ఖచ్చితంగా కాబట్టి అమలు చేయడం అదొచ్చేస్తుంది. జరుగుతుంది. ఆ! మిగతా వచ్చేసి మీరు చెప్పినట్టు ఈ పాయింట్ వచ్చేసి మేనిఫెస్టో కమిటీలో మేము చర్చిస్తున్నాము. హ్మ్. మేము ఫైనల్‌గా రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత కేంద్రము జాతీయ పార్టీ కాబట్టి కేంద్రం ఆమోదించాలి. హ్మ్.